నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. గాడ్ బ్లెస్ యు. మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. మనము ఒకసారి అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రికకి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. Let us turn to book of 2 Peter chapter 1. నాలుగవ వచనం చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమునందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువరగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆమేన్. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఆమేన్. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి వాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడి. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభు అయిన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ఆమేన్. దేవుని చిత్తమైతే ఏ ఉదయకాలం ఒక చిన్న అంశం మాట్లాడదాం. మరి ఇది ఈరోజు ప్రారంభిస్తామనుకుంటే అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ద పర్ఫెక్టింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము మనలను పరిపూర్ణులుగా చేస్తున్నది. హల్లెలూయా. గమనించండి, బైబిల్ చెప్తూ ఉన్నది. బైబిల్ యొక్క సారాంశం మనం మాట్లాడుతున్నాం. వర్తమానం యొక్క సారాంశం ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాం. కాబట్టి సూటిగా మనం వాక్యంలోకి పోదాం. మనం అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటువంటి సంఘంలో మనం లేమండి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక పరిపూర్ణమైన మానవుని స్వరూపం తయారు చేస్తున్నాడు. నిజమేనా? ఏ స్వరూపం అంటే అది ఆదాము యొక్క స్వరూపము. ఆదాము ఎవరి స్వరూపంలో ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఏ స్వరూపం తయారు చేస్తున్నాడు? దేవుడు యొక్క స్వరూపం తయారు చేస్తున్నాడు. ఆదాము దేవుని యొక్క స్వరూపము. కాబట్టి ఇప్పుడు పడిపోయినది ఎవరంటే ఆదాము యొక్క స్వరూపము. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆ పడిపోయిన ఆదాము యొక్క స్వరూపాన్ని తిరిగి నిలబెడుతున్నాడు. అది పడిపోకముందు ఎలాగుందో మళ్ళీ తిరిగి ఆ స్థితికి రావాలి. ఈరోజు మన వర్తమానం పేరేంటో తెలుసా? సరిదిద్దు వర్తమానం. ఈరోజు మన వర్తమానం పేరేంటో తెలుసా? పునరుద్ధరణ వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. రెస్టోరేషన్ మెసేజ్. ఈరోజు మనం ఉన్న వర్తమానం ఏంటంటే తిరిగి వాటిని యథాస్థానంలో పెట్టడం. అది మన వర్తమానం. అన్నీ మనకి తెలుసు, అయితే కొన్ని మనలో జారిపోయినాయి. ఆ జారిపోయిన వాటిని తీసుకొచ్చి మళ్ళా యథాస్థానంలో పెట్టడం ఈరోజు వర్తమానమై ఉన్నది. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉన్న వర్తమానం చాలా గొప్పదండి. ఎందుకంటే మనం కలిగి ఉన్న వర్తమానానికి థ్యాంక్ యూ లార్డ్. మనం కలిగి ఉన్న వర్తమానం ఏంటో తెలుసా? మనము అంతకుముందు స్థితిలో ఎలాగైతే ఉన్నామో అది మనకి తెలియజేస్తున్నది. మనల్ని తిరిగి మళ్ళా ఆ స్థితికి తీసుకుని పోతున్నది. నేను ఎటు పోతున్నా నాకు తెలియకపోవచ్చు, అయితే దేవుడు యొక్క ఆత్మనుగా నడిపించినట్లయితే ఆ ఆత్మకు తెలుసు నేను ఎటు పోతున్నాను. ఆ ఆత్మ నన్ను ఎలాగంటే అలాగ పోనీయదు. హల్లెలూయా. కొన్నిసార్లు గమనించండి, మనము ఒక ఆలోచన చేసి ఒకవైపు పోవాలనుకుంటాం, ఒక పని చేయాలనుకుంటాం, అయితే దేవుడు మనం ఎంత ప్రయత్నం చేసినా పని చేయనీయడు. అదే సమయంలో దేవుడు ఇంకొక ఆలోచన చేసి ఇంకొక పని చేస్తాడు. ఈ పని చేసిన తర్వాత, ఈ పని జరిగిన తర్వాత, ఇది దేవుడు యొక్క కార్యం అని తెలిసిన తర్వాత మనం అంటాము, అది మనం ఎంత ప్రయత్నం చేస్తే చేయలేదు కాబట్టి అది దేవుడి చిత్తం కాదు, ఇది దేవుడి చిత్తం అంటున్నాం. అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ఆత్మీయమైన మతిమరుపు కలిగి దాన్నే పదే పదే దేవుడిని అడుగుతూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశారంటే మనల్ని తప్పులోను పాపంలోను పడనీయలేదండి. హల్లెలూయా. పొరపాటు మనల్ని చేయనీయలేదు. గమనించండి, ఎప్పుడో కాదు, నిన్న బుధవారం రోజు ఒక సంఘటన జరిగింది నా జీవితంలో.
మంగళవారం రోజున ముందు రోజు పోయిన శుక్రవారం నేను ఒక పాస్టర్ ఒక డేట్ అడిగారు. నేను అన్నానయ్యా ప్రార్థన చేసుకోరు కానీ నేను ఇవ్వలేను, కొద్దిగా ఆగమన్నా. లేదు పాస్టర్ నాకు వచ్చే వారం లోపు నాకు డేట్ చెప్పన్నాను. సరే గురువారం లోపు సిద్ధపడని చెప్పాం. సోమవారం ఉదయం ఫోన్ చేసినప్పుడు అతనితో మాట్లాడుతుంటే నాకు ఎందుకు మనసు కలవకయ్యా వద్దులే క్యాన్సిల్ చేసేద్దాం మీటింగ్స్. ప్రైజ్ ది లార్డ్. క్యాన్సిల్ చేద్దామని చేసి ఫోన్ ఇలా పెట్టిన అనకాపల్లి నుంచి పాస్టర్ గారు ఫోన్ చేశారు. బ్రదర్ మీకు కానీ వీలుంటే బుధవారం రాగలుగుతారా మా మధ్యలోకి, మా మనవడికి ఇలాగ పేరు పెట్టాలనుకుంటున్నాము, ప్రతిష్ఠ చేద్దామనుకుంటున్నాను. సరే బ్రదర్ మరి ఇందు నిమిత్తమే మా కూడి క్యాన్సిల్ అయిందేమో, సరే కానీ అలాగే వద్దామని వస్తుంటే తణుకు దగ్గర నుంచి కొంతమంది సహోదరులు ఫోన్ చేసి పాస్టర్ గారు అక్కడికి వెళ్తున్నారు కదా మీరు, మా దగ్గర కొద్దిమంది వీళ్ళు కూడా వస్తున్నారు, మీ కారులో వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకుపోండి అని. సరే రండి అని. గాజువాక దగ్గర నుంచి అక్కడ పాస్టర్ గారు ఫోన్ చేసి నాతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నారు, ఆయన కూడా వస్తున్నారు, మా ఫ్యామిలీ మా పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తారు. సరే రండి కొమ్మా. అక్కడ మీటింగ్ ఆయన సిద్ధపడితే మనం ఏమన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి నేను వెళ్ళాను, తణుకు నుంచి వాళ్ళు వచ్చారు, గాజువాక నుంచి వాళ్ళు వచ్చారు, అనకాపల్లిలో మీటింగ్ జరిగినది. మీటింగ్ అయిపోయిన తర్వాత బాప్టిజాల గురించి ఆ ప్రసంగంలో కొద్దిసేపు రావటము, ఈ తణుకు నుంచి వచ్చిన వాళ్ళు గతంలో బాప్టిజం మాట్లాడినప్పుడు వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ మీటింగ్ అయిపోగానే వాళ్ళు వచ్చేమన్నారు, దేవుడు మాతో మాట్లాడిన పాస్టర్ మేము బాప్టిజాలు పొందుతాం. గాజువాక నుంచి అక్కడి నుంచి వచ్చిన బ్రదర్ కూడా ఆ పాస్టర్ గారు ఒక సంఘంలో విశ్వాసి కూడా, పాస్టర్ గారు నేను కూడా బాప్టిజం తీసుకుంటాను. ముగ్గురికి బాప్టిజాలు ఇవ్వటం జరిగినది. ప్రైజ్ ది లార్డ్. గమనించా, నేను గుంటూరు నుంచి వెళ్ళా, తణుకు నుంచి వాళ్ళు వచ్చారు, వైజాగ్ అనకాపల్లి వైజాగ్ నుంచి గాజువాక వైజాగ్ నుంచి వాళ్ళు వచ్చారు. జరిగిన కూడికేమో అనకాపల్లి కేవలం అందరూ బాప్టిజం పొందాం. ఇది ఎవరి చిత్తం అంటారు బాప్టిజం పొందటం అంటే? నేను అదే అంటున్నాను, నేను అనుకున్నది ఒకటి, లాస్ట్కి దేవుడు చేసేది ఒకటి. కాబట్టి ఆ మీటింగ్ జరిగిన తర్వాత కార్యములు చూసాక ఇది కదా దేవుడు యొక్క ప్రణాళిక అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు అదే నమ్మకంతో ఈ యొక్క వర్తమానం మాట్లాడబోతా ఉన్నా. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయన ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు. మానవులైన మనం ఏం చేస్తామంటే మన ఇల్లు కట్టేసుకుంటున్నాం. భూ సంబంధం ఇల్లు గురించి మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన మాట్లాడుతున్నాను నేను. ఈ ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల వాళ్ళు ఒక ఇల్లు కట్టేసుకుంటున్నారు. నేను ఇలాగ ఉండాలి, నా మనసు అంటే ఇది, నా క్యారెక్టర్ ఇది, నా స్వభావం ఇది, నా ఈగో ఇది, నా యొక్క గుణలక్షణములు ఇవని ఎవరికారు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కాదండి, వాస్తవంగా అపార్ట్మెంట్లో కట్టుకున్నారు లోపల. అయితే వాస్తవంగా గమనించండి, ప్రాఫిట్ చెప్తున్నాడు గాడ్ ఈజ్ బిల్డింగ్ ఏ హౌస్. దేవుడు ఒక ఇంటిని కడుతున్నాడు. అదే దేవుడు మనతో ఒక మాట అన్నాడు, యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క దేవాలయమై ఉన్నారు, ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటారంటే ఆలయంలో ఉండాలి. ఏ ఆలయంలో ఉండాలి? సంఘం అనే ఆలయంలో ఆయన లేడండి ఎప్పుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం ఏమన్నది? మత్తయి సువార్త 24 1వ వచనం, యేసు దేవాలయం విడిచి వెళ్ళెను, మళ్ళీ ఆయన చర్చి లోపలికి రాలా. యెరూషలేము దేవాలయం విడిచి యేసుక్రీస్తు ఆలయం నుంచి బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆయన రాలా. ఎందుకంటే ఆలయంలోకి రావాల్సిన అవసరం ఆయనకి లేదండి. ఎందుకని లేదు? ఇప్పుడు ఆయన ఆలయాలు తయారు చేస్తున్నాడు. అది ఆలయం ఒకటే, భూమి మీద కట్టబడిన ఆలయం అది. ఆయన ఆలయంలోంచి బయటకు వచ్చాడు. ఏముంది వచనం అక్కడ? 24 1వ వచనం, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన మళ్ళా ఇంక లోపలికి రాలా. అక్కడ 7 ముద్దల గురించి ఆయన మాట్లాడటం జరిగినది. ఆయన 2వ రాకడ గురించి మాట్లాడడం జరిగింది. దేవాలయం నుంచి బయటికి రాగానే ఆయన చేసిన ప్రసంగము 7 ముద్దల ప్రసంగం. హల్లెలూయా. ఆయన మళ్ళీ తిరిగి దేవాలయంలోకి రాలేదని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మరి ఆయన దేవాలయంలోకి రాక ఎక్కడ ఉన్నట్టు? ఆయన ఒక మాట ఇచ్చాడు, ఏ 2-3 ప్రార్థన చేస్తున్నా నేను వారి మధ్యలో ఉన్నా. సో ఇప్పుడు నిజంగా దేవాలయం ఎక్కడ ఉందంటే, ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆయన ఆలయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సంఘం అంతా కూడుకొని మనం ప్రార్థన చేస్తున్నా ఆయన ఎక్కడ ఉండాలి? ఆయన మన మధ్యలో ఉండాలి. ఒకవేళ నేను ఇంట్లో కూర్చొని ఒక్కడనే ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ దేవుడు యొక్క ఆత్మగా నేను పొందుకుంటే ఆయన ఎక్కడ ఉన్నట్టు? గట్టిగా చెప్పాలా? నాలో ఆయన ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు నీవేమై ఉన్నామంటే నీవే దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. కాబట్టి ఆయన ఒకసారి ఇలా మాట్లాడుతాను, వాట్ హౌస్ మ్యాన్ విల్ బిల్డ్ ఫర్ మీ. మానవుడు నా కొరకు ఎటువంటి దేవాలయం కట్టగలడు? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. మరి నాకు ఒక మనిషి ఎలాంటి దేవాలయం కట్టగలడు? నేను ఉండే ప్లేస్ నేను ఉంటానికి సరిపోతుందా? సరిపోదండి. అయితే వింతైన విషయం ఏంటంటే, నీ హృదయము దేవుడు ఉండడానికి సరిపోతుంది. ఈ భూమి ఆకాశం సరిపోదు ఆయన ఉండటానికి.
కానీ నీ హృదయం మాత్రం సరిపోద్ది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు చూడండి, నీ లోపలికి రావాలంటే ఆయన ఎంత తగ్గించుకోవాలా. కాబట్టి ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, ఆయన యొక్క గొప్పతనం మాత్రమే ఉన్నది. ఆమేన్. గమనించండి, వి కాంట్ బిల్డ్ ఏ హౌస్ ఫర్ గాడ్. నీ అంతటా నీవుగా దేవుడికి ఒక హృదయాన్ని కట్టలేవు, దేవుడికి ఒక ఇల్లు కట్టలేవు. నీ అంతటా నీవుగా దేవుడికి నువ్వు ఆలయంగా అవ్వలేవు, దేవుడు కృప చూపిస్తే తప్ప. హల్లెలూయా. గమనించండి, హీ విల్ డ్వెల్ ఇన్ దట్ హౌస్. ఏ ఇంటిలోకైతే, ఏ మనిషిలోకైతే, ఏ ఒక్క హృదయంలోకైతే దేవుడు వచ్చున్నాడో ఆ ఇంటి లోపల ఆయన నివాసం చేయగలడు. ఆమేన్. ఆయన నివాసం చేయాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడిన వాడు అయి ఉండాలి. నువ్వు ఎంత లోబడితే ఆయన అంత ఎక్కువ కాలం నీ లోపల నివసిస్తాడు. నువ్వు ఎంత వాక్యానుసారంగా ఉంటే ఆయన ఎంత ఎక్కువ నీతో ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈరోజు నేనేం చేయాలా? నా వ్యక్తిగతమైనవన్నీ తీసి నేను బయటపెట్టి, నా సొంత ఆలోచనలు మొత్తం తీసి బయటపడేసి, ప్రభువా నీకు నేను ఎలాగుంటే ఇష్టమో చెప్పు, నీకు ఏం చేస్తే నచ్చుదో చెప్పయ్యా, నేను అలాగుంటా. నువ్వు ఏం చేస్తే నా లోపల నుంచి వెళ్ళిపోకుండా ఉంటావు చెప్పు, నేను అది చేస్తా. నేను బ్రతికినంత కాలము నా లోపల ఉన్నది క్రీస్తే, జీవించేది నేను కాదు, నా లోపల క్రీస్తే అని చెప్పేలాగా ఉండాలంటే నేను ఏం చేయాలి ప్రభువా? అది నాకు తెలియజేయ ప్రభువా అంటే దేవుడు కానీ తెలియజేస్తారు. వదులుకుంటామా? వదులుకోమండి. గత శుక్రవారం మాట్లాడుకున్నాం మనం. ఎవరు వదులుకుంటారో కూడా చూసాం మనం. శుక్రవారం ప్రసంగంలో మీరు ఉన్నారు. ఆ యవనస్తుడైన ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలయ్యా అని అడిగాడు. నిజమేనా? నిత్యం పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు చెప్పే ప్రతి మాట నీ లోపల నివాసము చేయాలి. అప్పుడు పరలోకంలో నివాసం చేయగలవు. క్రీస్తు నీ లోపల ఉంటే నువ్వు క్రీస్తు లోపల ఉన్నట్టే. ఆమేన్. మరి అదే సత్యం అయితే ఆ ధనవంతుడు ఏమన్నాడు? 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా. అంటే వాక్యం ఎరిగిన వాడే, క్రైస్తవ సంఘంలో ఉన్నవాడే, వాళ్ళ కుటుంబస్తులు కూడా మంచి క్రైస్తవులే. ప్రవక్త అంటున్నాడు, యవనస్తుడైన ధనవంతుడు మంచి సంఘాన్ని కలిగి ఉన్నాడు, మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నాడు, మంచి కుటుంబంలో పెరిగాడు అన్నాడు. ఎంత మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పటికీ, ఎంత మంచి పాస్టర్ గారిని కలిగి ఉన్నప్పటికీ, ఎంత మంచి సంఘంలో ఎదిగినప్పటికీ, ఎంత వాక్యం తెలిసినప్పటికీ యేసుక్రీస్తు అంటున్నాడు. గమనించండి, వాక్యము తెలియని వాళ్ళని యేసుక్రీస్తు ప్రేమించడం లేదండి, వాక్యము తెలిసిన వాళ్ళని యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన వాక్యాన్ని బయలుపరుచుకొని అప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ధనవంతుడు అడిగిన మాటకి ఆయన అంటున్నాడు, అయితే బైబిల్ చెప్తా ఉంది, ఆ ధనవంతుడిని, ఆ యవనస్తుడైన ధనవంతుడిని యేసు ప్రేమించి. నిజమేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడు అని ప్రవక్త. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రవక్త ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయనలోకి రావాలని ప్రతి ఒక్కరిని ఆయన ఆశపడుతున్నాడు. ఈ ధనవంతుడు కూడా రావాలని ఆశపడ్డాడండి. అయితే దేవుడు యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఆ ధనవంతుడు సరిపోటల్లా, క్రీస్తు మాత్రం రావాలని కోరుకున్నాడు. అయితే వాక్యము అతని లోపల ఉండటం లేదండి. అంత బాగానే ఉన్నది. చిట్ట చివరిగా ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, ఒక్కటి నీ కొదవగా ఉన్నది. ఇన్ని నమ్మి ఇన్ని వాక్యానుసారంగా జీవించిన అతను ఆ ఒక్కదాని దగ్గర మాత్రము నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఈరోజు అలాగే చాలామంది యేసుక్రీస్తు విషయంలో, వాక్య విషయంలో చాలా బాగానే ఉంటారు. చాలా సంగతులు దాటొచ్చారు. బాప్తిజం దాటొచ్చారు, అంటే దానికి లోబడి వచ్చారు, ప్రవక్త అంగీకరించారు, 7వ సంకాలంలో ఉన్నామని నమ్మి ఉన్నారు, మనం అంత్యకాలంలో ఉన్నామని నమ్మి ఉన్నారు, పాదపరిచయం చేయటం, ప్రభురాత్రి బోధన తీసుకోవడం, ఇవన్నీ నమ్మి ఉన్నాం. ఈ చివరికి వచ్చేసరికి, ఈ చివరి కాలంలో ప్రవక్త అంటున్నాడు, ఈ దినం మనకి ఏదన్నా కావాల్సి ఉన్నదంటే అది ఒకే ఒకటి, అది పరిపూర్ణమైన ప్రేమ. ఈరోజు పరిపూర్ణమైన కానీ ప్రేమ కానీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? గమనించండి, ఈరోజు మనం ప్రేమను చూపించలేం. చూపించగలరా? ఒక భార్య, ఒక భర్త, ఆ భర్త తన ప్రేమను ఎంత ఉందో భార్యకు చూపించగలడా? చూపించలేడు. చాలామంది అనుకుంటారు, నా భర్త బీరువారండా చీరలు కొన్నాడు కాబట్టి నన్ను ఎక్కువ ప్రేమించాడని. చీరలు కొంతమంది ప్రేమే కాదండి. నీకు 2 చీరలు కొన్నా కూడా నీ భర్తను ఎంతో ప్రేమిస్తానని అర్థం. ఆమేన్. నా భార్య నేను చెప్పిన మాటల్లో వింటదండి కాబట్టి నా భార్య ఎంతో నన్ను ప్రేమిస్తా అంటే అది నిజం కాదండి. అది ప్రేమ కాదు. ప్రేమలో అది ఒక భాగం, అది నేను కాదంటలా. అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. అంటే నువ్వేమి చెప్పకుండా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలాగున్నావో, ఏం చేస్తున్నావో నీ గురించి పరిపూర్ణంగా చెప్పగలిగినప్పుడే మీ మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్టు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి.
ప్రవక్త అంటున్నాడు, ఈ దినం మనం ఏమై ఉన్నామంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క నీడై ఉన్నాం భూమి మీద. ఆయన పరలోకంలో ఎలా కదిలితే భూమి మీద మనం అలా కదులుతామన్నాడు ఆయన. మరి అదే నిజమైతే భర్త ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో భార్య కూడా అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. భర్త ఎలాగ నడిస్తే భార్య అలాగే నడవలసి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం పరిపూర్ణమైన వాక్యంలో ఉన్నామన్న దానికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు అనే మన భర్త వాక్యానుసారంగా ఎలాగైతే జీవించి నడిచి చూపించున్నాడో, ఈరోజు ఆయన యొక్క భార్యగా, ఆయన యొక్క వధువుగా, ఆయన చేత ప్రేమించబడిన వారుగా, ఆయన యొక్క ప్రియురాలుగా మనము అలాగే చేయవలసి ఉన్నాం. హల్లెలూయా. సో దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్స్ ఫర్ ఎనీవన్. ఏ ఒక్కరికి కూడా ఎగ్జంప్షన్ లేదండి, మినహాయింపు లేదు ఎవరికి. ప్రతి ఒక్కరము అలాగే ఉండవలసి ఉన్నాము. ఎందుకు చెప్పమంటారా? ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ చూసింగ్ మీ అండ్ యూ టు డ్వెలింగ్ ఇన్ అస్. ఇప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనము నిన్ను నన్ను ఎంచుకున్నది. ఆయన యొక్క గొప్పతనమే ఎంచుకొని ఆయన మన లోపల నివాసం చేయటానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి గొప్పతనం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుది. మనం ఏమాత్రం గొప్పతనం కలిగి లేమండి. అయితే ఈరోజు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలమా? ధైర్యం కలిగిన వాళ్ళు ఈ మాట చెప్పండి, నా లోపల దేవుడు ఉన్నాడు. ఎంతమందికి ఆ నమ్మకం ఉన్నది? ఉన్నదా? హల్లెలూయా. అయితే నువ్వు బయటికి వెళ్ళి నా లోపల దేవుడు ఉన్నాడంటే బయట వాళ్ళు ఏమంటారు? పిచ్చోడు అంటారు. నిజమేనా? మనం ఆ మాట అనిపించుకోవాలండి ఏదో ఒక సందర్భంలో జీవితం మొత్తంలో. హల్లెలూయా. నా భార్య ఇక్కడే ఉంది సాక్షి. ఒకప్పుడు మరియమ్మ దేవత కాదని మా మిస్సెస్ చెప్తా ఉండే. నైట్ 2 గంటలకి 3 గంటలకు లేచి, నీకు ఏదో పిచ్చి పెట్టినట్టు ఉంది. ఎస్ సార్, నో డౌట్. మా అత్తయ్య అనేది ఆమె ఇప్పుడు మన మధ్యలో లేదు. అయ్యా ఇక్కడంటే ఎక్కడ అన్నావు కానీ బయట ఎక్కడ అన్న మాకనేది. ఆ రోజు అదే మాట అంటున్నా, ఈరోజు అదే మాట అంటున్నా. మరి ఏమో దేవత కాదు. ఇప్పుడు వాక్యం సరిగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు పిచ్చోడు అనుకుంటారు. వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో మాట్లాడారు, మరి లోకల్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళ, మరి ఏమైనా పూజించే వాళ్ళంతా? నేనన్నా అవును, బైబిల్ చెప్పలేదు, బైబిల్ చెప్పని చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా నాకు అనవసరం. అపోస్తలులు 12 మందే. అర్థమైందా? ఆ 12 మంది లోకానికి మొత్తాన్ని సువార్త చేశారు. వాళ్ళు 12 మందే కదా, మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు భయపడేది లేదు. అలాగే గుంటూరులో మంది చిన్న గుంపే కదా, భయపడే ప్రసక్తే లేదు. ఎందుకని ఒక మాట అన్నాడు, చిన్న మందా పెద్ద మందా భయపడకల్లా ఆయన. కాబట్టి గుప్పెడి మంది ఉన్నారు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు. ఆయన వాళ్ళతో అంటున్నారు, మీరు భయపడకండి. ఐ వాజ్ విత్ యూ యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్. మోషేతో ఉన్నట్టుగా నేను మీతో పాటు కూడా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఆయన చిన్న మంద భయపడకంటున్నాడు. ఎందుకంటే ఆయన చిన్న మందిలో నివాసం చేస్తున్నాడు. చిన్న మంది అంటే మన సంఘం గురించి మాట్లాడలేదండి, క్రీస్తు యొక్క ఆత్మని కలిగిన సంఘంతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి గమనించండి, బట్ ద హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. నా లోపల దేవుడు ఉన్నాడంటే, నా లోపల దేవుడు నివాసం చేస్తున్నాడంటే, నేను పరిశుద్ధాత్మని కలిగి ఉన్నానంటే, ఈ లోకము, ఈ మానవుని యొక్క భూ సంబంధమైన నేత్రములు దాన్ని చూడలేవు. మానవుని యొక్క భూ సంబంధమైన మైండ్ దాన్ని అర్థం చేసుకోలేదు. ఈరోజు పీపుల్ కాంట్ సీ యువర్ సూపర్ న్యాచురల్ పవర్. ఇక్కడ మనం జీవిస్తున్నప్పుడు మన లోపల ఒక శక్తి ఉన్నది. ప్రవక్త అన్నాడు, ఈరోజు మనం ఒక శక్తిని కలిగి ఉన్నాం. ఏంటి ఆ శక్తి అంటే? సూపర్ న్యాచురల్ పవర్, సహజాతీతమైన శక్తి. అది ఒక దినము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ 2వ రాకడలో మన పేర్లు పెట్టి పిలిచినప్పుడు, మన భూమి నుంచి మనలో ఉన్న శక్తి పనిచేసి మనల్ని అలాగే పైకి తీసుకెళ్తా ఉంటుంది. అది మేఘాల మీద కూర్చోబెడుతుంది, అది నిత్య జీవులకు నడిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మన లోపల ఆల్రెడీ ఉన్నది. దేవుడు భూమి మీదకి పంపించినప్పుడే ఎత్తబడే వాళ్ళ లోపల ఆ శక్తిని ముందుగానే పెట్టున్నాడు. ఏ దేవుడైతే ఒక గోధుమ గింజ లోపల ఆకుపచ్చని మొక్కని పెట్టుంచాడో, అదే దేవుడు మన లోపల జీవింపజేయ శక్తిని కూడా పెట్టుంచాడు. అదే దేవుడు మన లోపల కదిలింపజేయ శక్తిని పెట్టున్నాడు. అదే దేవుడు మన లోపల పునరుత్థాన శక్తిని పెట్టున్నాడు. అదే దేవుడు మన లోపల విశ్వాసాన్ని పెట్టున్నాడు. అదే దేవుడు మన లోపల ఎత్తబడే విశ్వాసాన్ని పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. No one can see the great God is living in us. ఆ గొప్ప దేవుడు మన లోపల నివసించడాన్ని ఏ ఒక్కరూ చూడలేరు. మానవుని కన్ను దాన్ని చూడలేదు. హల్లెలూయా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన అంటారు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. చూపించగలవా?
చూపించలేను. ఆయన లేడా? ఉన్నాడు. ఎలా నమ్ముతున్నావు? బై ఫెయిత్. అందుకని ప్రవక్త అంటాడు, అబ్రహాము తన ముందల కనిపించేదాన్ని చూడలేదండి, తన కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేది ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజమైన వధువు, అబ్రహాం యొక్క రాజసంతానమైన వధువు, ఆమె ఏమంటదంటే భూ సంబంధంగా కనిపించే వాటిని కాక ఆత్మ సంబంధంగా కనిపించే వాటి ఆమె చూడగలుగుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బట్ ఓన్లీ థింగ్ టెల్స్ దట్, ఒకే ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, భూ సంబంధమైన మానవుని కన్ను దీన్ని చూడలేదు. అయితే ఒకే ఒక్క విషయం ఉన్నది, అది నువ్వు దేవుడు యొక్క కుమారుడువో కుమార్తెవో తెలియజేసే సంగతి. అదేంటంటే వాక్యానికి నువ్వు లోబడటం. నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, వెన్ యు ఆర్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ఇట్ షోస్ దట్ యు ఆర్ ది సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆ విధేయత నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తెవని నీకు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంతసేపు మనం ఏం చేయాలంటే, మన లోపల గొప్ప సంగతులు లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మానవుని కన్ను అన్నీ చూడలేదు. దేవుడు యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అన్నీ చూడగలుగుతావు. మీరు అనొచ్చు, అయ్యా మానవుని కన్ను ఎందుకని చూడలేదు అంటే, బైబిల్ సేస్ దట్ వీ వర్ బోర్న్ అండ్ షేప్డ్ ఇన్ ఇనిక్విటీ. మనం దేంట్లో రూపించబడ్డాము? పాపములో రూపించబడ్డాము. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు? పాపములో నేను రూపించడానికన్నా ముందుగానే, నీ తల్లి గర్భంలోకి రావటానికన్నా ముందుగానే. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆయన అంత్యకాలంలో ఎవరినైతే పంపించున్నాడో వాళ్ళని ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆయన తన వాక్యాన్ని వారికి బయలుపరుచుకున్నాడు. ఎలాగా? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్సైడ్ ఆఫ్ us. దేవుడు యొక్క కృప చేతే దేవుడు మన లోపలికి వచ్చున్నాడు అండ్ డ్వెలింగ్ ఇన్ us. ఆయన మన లోపలికి రావటమే కాదు, ఈరోజు మన లోపల జీవిస్తూ ఉన్నాడు. ఎవరైతే వాక్యాన్ని కట్టుబడి ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో, ఆయన వారి లోపల ఉన్నవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ద రీజన్ వీఆర్ లివింగ్ లైక్ ఎ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఆ కారణం చేత ఈరోజు మనమందరము యేసు క్రీస్తులో నూతన జీవిగా జీవిస్తున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, మనము తిరిగి జన్మించాలి. నూతన జీవి అంటే నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాక ఏం జరుగుతుంది? మనం అంటాం, నేను తిరిగి జన్మించాను. నిజమే సార్, జన్మించాక ఏంటి తేడా? నేను లోకల్లో ఉన్న నేను మానేశానండి. స్టాప్ ఆల్ ది థింగ్స్, స్టాప్ డ్రింకింగ్, స్టాప్ స్మోకింగ్, స్టాప్ డూయింగ్ అడల్టరీ, స్టాప్ డూయింగ్ థెఫ్టింగ్, స్టాప్ డూయింగ్ టెలింగ్ లైస్. సో అబద్ధాలు చెప్పడం మానేశాను, వ్యభిచారం మానేశాను, దొంగతనం మానేశాను, హత్యలు చేయటం మానేశాను, తాగటం మానేశాను, మందు తాగటం, సిగరెట్ తాగటం, ఇవన్నీ మానేశాను. ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు ఈ లోపలికి వచ్చి, ఎప్పుడైతే దేవుడు యొక్క ఆత్మ ఈ లోపలికి వచ్చి గద్దించిందో ఆ గద్దెంపుకి నువ్వు లోపడ్డావు. హల్లెలూయా. గమనించండి, కొన్నిసార్లు దేవుడు ఆయన మన ముందుకే వచ్చి నిలబడతాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయినా కూడా ఆయన యొక్క సంగముగా ఉన్న మనము, ఆయన యొక్క వధువుగా ఉన్న మనము కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు ఆయన్ని. మీ గతంలో కూడా చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొన్నిసార్లు సంఘం ఏం చేస్తారంటే, లేదంటే కుటుంబంలో ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఎటువంటి ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభా నాకు ఎదువు ప్రభా, ప్రభా నాకు ఎదువు ప్రభా అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ దేవుడు అది ఇస్తే అది తీసుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా? కొన్నిసార్లు ఉండటల్లా. మనకందరికి జ్ఞాపకం ఉండదు, మగ్దలేని మరియా యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తర్వాత ఆయన తిరిగి లేచిన దినమున ఆమె అక్కడికి వచ్చి లోపల తొంగి చూసినప్పుడు ఆయన శరీరం సమాధిలో కనబడలేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అదే తోటలో సమాధి పక్కన కూర్చొని ఏడుస్తున్నది. కళ్ళలోంచి నీరు దారలు కట్టిపోతున్నది. ఇంతలో అక్కడ ఒక ఆయన కనిపించాడు. ఆమె కళ్ళకి ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఒక తోటమాలిలాగా ఉన్నాడు. అయితే వచ్చింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈమె ఎవరి కోసం వచ్చింది? ఈమె ఎవరి కోసం ఏడుస్తున్నది? ఈమె ఎవరి కోసం ఆదివారం తెల్లవారుజాము ఇంట్లోంచి బయలుదేరింది? యేసుక్రీస్తు కోసమే. ఇప్పుడు ఎదురుగా ఉన్నది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తుని చూసి ఈమె ఏమడుగుతుంది తెలుసా? అయ్యా మా యేసయ్యని ఎక్కడ పెట్టారు చెప్పాయా, ఆయన శరీరం ఎక్కడో చెప్పాయా అంటుంది. ఆమె వచ్చింది ఎవరి కోసం? ఎదురుగా ఉన్నది ఎవరు? ఈరోజు సంఘం కూడా అలాగే ఉన్నది, కుటుంబం కూడా అలాగే ఉంది. కొన్నిసార్లు దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చాడండి, ఆయన మన కళ్ళ ముందుకు వచ్చాడండి, ఆయన ఎదురుగా నిలబడ్డాడు. నువ్వు చేయాల్సిన పని ఆయన గుర్తించడము. అయితే ఇప్పుడు నువ్వు గుర్తించినప్పుడు ఆయన ఏం చేయాలి తెలుసా? మనల్ని గద్దించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏడుస్తుంది, ఆపటల్లా కింద పడుతుంది, ఏడుస్తుంది. అయ్యా నా దేవుడు ఎక్కడున్నాడు చెప్పు, అయ్యా నా యేసయ్య ఎక్కడున్నాడు చెప్పు, నా మెస్సయ్య ఎక్కడున్నాడు చెప్పు
అని కేకలు పెడతండి అని అన్నాడు. మరియా అనగానే ఉలిక్కిపడి లేచామా, ఆ కళ్ళు పొరలు ఎప్పుడైతే జారిపడ్డాయో కింద ఆమె అంటుంది, రబ్బూని, బోధకుడా. ఇప్పుడు గుర్తొచ్చింది బోధకుడు అన్నది. అంటే ఈరోజు సంఘం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసి అడిగింది అడిగి కుటుంబంలో కొన్నిసార్లు అడిగింది అడిగి దేవుడు ఎదురుగా పెట్టిందని గుర్తించటంలా. దేవుడిని ముందుకు తీసుకొచ్చి పెట్టాక దాన్ని నువ్వు గుర్తించాలా, గ్రహించాలా. ఈరోజు మనం ప్రార్థిస్తూ ఉంటాం, ప్రభా నాకు ఒక ద్వారం తెరువయ్యా, ప్రభా నాకు ఒక మార్గం చూపించయ్యా, ప్రభా నాకు ఒక అవకాశం అయ్యా. నువ్వు అదే అడుగుతున్నావా, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కనిపెడుతున్నావా? నువ్వు అదే అడుగుతున్నావా, ఆయన ముందు తెరిచిన ఆ ద్వారం నువ్వు గమనిస్తున్నావా? కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ఏమో చేయాలి తెలుసా? ప్రభా నాకు ఒక అవకాశం ఇవ్వు, అయితే అవకాశాన్ని గ్రహించే కృప కూడా నాకు ఇవ్వు, దాన్ని గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వయా. నా ముందు మార్గం తెరిచినప్పుడు ఆ మార్గం నా కళ్ళకి కనిపించాలి ప్రభా, ఆ రకంగా నాకు మార్గం తెరువయ్యా. ఎందుకంటే నేను కొంచెం మందబుద్ధి కలిగిన వాడిని. నేను ఒకసారి నా ముందు కళ్ళు తెరిచినా నా మార్గం నేను కనుగొనలేకపోతానేమో. ఆ మార్గం నాకు కనిపించే విధంగా నాకు సహాయం చేయ ప్రభా అని అడిగితే ఆ మార్గం నీకు కనపడదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఫ్రమ్ దెన్, ఎప్పుడైతే నువ్వు దేవుల్లో తిరిగి నువ్వు జన్మించావో అప్పటి నుంచి వీఆర్ లివింగ్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. వీఆర్ లివింగ్ ఇన్ న్యూ లైఫ్. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో అప్పటి నుంచి నువ్వు యేసుక్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించావు. అప్పుడు దేవుడు నువ్వు నా బిల్డింగ్లో కట్టడం ప్రారంభించున్నాడు. అది ముందే జరిగిపోయినది. అయితే నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో జన్మించున్నావో అప్పటి నుంచి ఆయన ఒక కట్టడాన్ని ప్రారంభించాడు. ప్రవక్త అన్నాడు, గాడ్ ఈస్ బిల్డింగ్ ఏ మాన్యుమెంట్, జ్ఞాపక చిహ్నం అండి, తరతరాలకు ఉండిపోతుంది. ఈరోజు చూడండి, ఎప్పుడైనా మీరు అమరావతి వెళ్తే అక్కడ కొన్ని స్తూపాలు ఉంటాయి. ఆ రాజు ఆ యొక్క నగరాన్ని జయించినప్పుడు అక్కడ ఒక స్తూపం పాతి అక్కడ ఒక జ్ఞాపక చిహ్నం కడతాడు. అది తరతరాలు ఉండిపోతుంది. ఇప్పుడు ఈరోజు కట్టబోయే ఈ వధువు కూడా ఒక జ్ఞాపక చిహ్నం అండి. మన తర్వాత వాళ్ళకి ఇదిగో వధువు వెళ్ళిపోయిందని తెలియాల, హానోకి వెళ్ళిపోయాడని ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. శ్రమల కాలంలో వాళ్ళందరూ అనుకుంటారు, అదిగో అంతకుముందు వధువు ఉండేది, ఆమె ఇలా వాక్యాస్పదంగా ఉన్నది, ఆమె చెప్పింది మనం వినలేదు, ఆమె వాక్యం చూపించింది మనం నమ్మలేదు, ఆమె ప్రవక్త గురించి తెలియజేసింది మనం అంగీకరించలేదు, ఆమె మేఘం గురించి మాట్లాడింది మనం అంగీకరించలేదు, 7 ముద్రల గురించి ఆమె మాట్లాడింది మనం అంగీకరించలేదు, దానియేలు 70 వారాలు మాట్లాడింది మనం అంగీకరించలేదు, పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా ఆమె మాట్లాడింది మనం అంగీకరించలేదు అని వధువు గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన గురించి పెద్దగా మాట్లాడుకోకపోవచ్చు అండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టాపిక్ అంతా మనమే, వాళ్ళకి వేరే టాపికే లేదు. కారణం ఏంటంటే మనం అటువంటి ముద్ర ఈ ప్రపంచం మీద వెళ్ళిపోతున్నాం. కాబట్టి నువ్వేమై ఉన్నావు? యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి ఈ భూమి మీద నువ్వు సాధారణమైన మనిషివే కానే కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు, క్యాప్స్టోన్, ఈ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మనం ఉన్నాం. అయితే ఈ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మనం ఉన్నప్పుడు దానిలో ఉన్న ప్రతి ఒక్క గుణలక్షణం మనం కలిగి ఉండాలి. ఏవే గుణలక్షణములు అండి? ప్రతి ఒక్క గుణలక్షణంలో ఈరోజు నీవు నేను కంపల్సరీగా కలిగి ఉండాలి. ఒకసారి చూద్దాం. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ నందు దయ. సో ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే నువ్వు ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపులకు నువ్వు రాగలవు. అయితే ప్రతి ఒక్కడు ఆ విశ్వాసం దగ్గర వారి యొక్క జీవిత ప్రయాణం ప్రారంభించి ఈ 7 మెట్లు వాడు ఎక్కినప్పుడు ఆ చిట్ట చివరి ప్రేమను వాడు పొందుకోగలుగుతాడు. ఇవేమి ఎక్కకుండా నాకు ప్రేమ వస్తుందా ప్రభు అంటే రాదు. విశ్వాసం లేనివాడికి ప్రేమతో ఏం పని? సహనం లేనివాడికి ప్రేమతో ఏం పని? ఈరోజు కోపం ఎంతసేపట్లో వస్తుంది ఒక్కొక్కడికి? నాన్న మీరే చెప్పాలా, ఎంతసేపట్లో వస్తుంది కోపం? అవునా? మరి మనం అంట నాతో సహా అంటున్నా, నాకేం ఎగ్జామ్షన్ లేదు, నాకు కూడా వస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. రాదెవరికి? భార్యలు అనుకోండి, భర్త ముందు పరిశీలించడం, వంటింట్లో పరిశీలిస్తారు పోయి. నిజమేనా? అయితే మనం ఇటువంటి నిగ్రహం లేకుండా ఇలా ఉంటా నేను పరిపూర్ణమైన మానవ స్వరూపం నేను కూడా ఒక భాగం అనొచ్చా? అంటే ఏంటి? మనం ఇంకా సరిచేయబడాలి, ఎంతో కొంత సరిచేయబడ్డాం, ఇంకా పరిపూర్ణంగా మనం సరిచేయబడాలి, సహనం కలిగి ఉండాలి. ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని జరిగేదాకా మనం ఆగాల. ఆగకపోతే వినబడాలి. నాకేంటో
పని జరుగుతుందా? ఒక యవనస్తురాలు గర్భవతి అయింది, 3వ నెల. ఎంతకాలం ఆగాలి పిల్లలు అనకంటే, అబ్బో ఇంకా 6 నెలలు ఆగలమ్మా, నా వల్ల కాదమ్మా. ఇదేంటిది? నీకు పిల్లలు కావాలా? ఎంతకాలం ఆగాలి? ఇంకో సంగతి తెలుసా, అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఆ 9వ నెల నుండి 10వ నెలలో కూడా పోతూ ఉంటుంది. మామూలుగా 9 నెలల దూరంగానే వచ్చేస్తారు వీళ్ళు బయటికి. ఏళ్ళకి మాత్రం 10వ నెల దాటి 2 రోజులకి 3 రోజులకి వస్తారు బయటికి. ఎందుకని? సహనం లేదండి వాళ్ళ దగ్గర, ఉండటంలా, నిలబట్టలా, వాళ్ళ ఇంట్లో అది అద్దెకు కూడా ఉండట్లా కనీసంగా. ఏంటి కారణం అంటే వాళ్ళు దాని మీద మనసు పెట్టటల్లా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో పరిపూర్ణంగా ఎదుగుతా ఉన్నావో ఆ యొక్క గుణలక్షణం నీ లోపలికి వస్తాయి. ప్రవక్త అంటాడు, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆమెలో మృదుత్వం వస్తుంది అన్నాడు. ఆమె సాధువుగా మారిపోద్ది అన్నాడు. ఆమె ఆలోచనలు మృదువుగా మారిపోతాయి అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క తల్లి పరిపూర్ణతలోకి వస్తున్నది. ఎప్పుడైతే ఒక బిడ్డని కంటానికి సిద్ధపడిందో ఆమె యొక్క శరీరం ఏమవుతుందంటే మృదువుగా మారిపోతుంది. కాబట్టి ఆమెకు ఆలోచనలు కూడా మృదువుగా మారిపోతాయి. ఈమె ఆలోచనలు మొత్తం ఎలాగుంటాయి అంటే లోపల ఉన్న చిన్న బిడ్డ గురించి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎలాగ మారిపోయిందంటే ఒక రకమైన నెమ్మది స్వభావం ధరించుకున్నది, ఒక రకమైన సాధు స్వభావం ధరించుకున్నది. ఏంటయ్యా కారణం? ఆమె తల్లి కాబోతుంది. మరి ఈరోజు నిజంగా ఒక వధువు పరిపూర్ణమైన గుణలక్షణం కానీ ఆమె లోపల రాగానే ఆమె కూడా సాధువులాగా మారుతుంది, ఆమె కూడా సామాన్యతలుగా మారిపోతుంది, ఆమె కూడా మృదువుగా మారిపోతుంది. ఆమె లోపలికి దేవుడి యొక్క కృప ఎప్పుడైతే దిగొచ్చిందో ఆమె కూడా పరిపూర్ణతలోకి నడుస్తూ ఉంటుంది. గమనించండి, ఇక్కడున్న విశ్వాసం కానీ, సద్గుణం కానీ, ఆశానిగ్రహం కానీ, దైవభక్తి కానీ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాయి అంటే దేవుడి యొక్క పరిపూర్ణమైన వాక్యం వైపు నడిపిస్తున్నాయి. నువ్వు ఒక్కొక్క దాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు అది నేను ఒక్కొక్క దాన్ని నేను కొద్ది దూరం తీసుకుపోతా ఉంటుంది. హల్లెలూయా. నీకు ఒక మాట చెప్తాను చూడండి. ఎప్పుడన్నా మీరు ఒక రాకెట్ ప్రయోగించడం చూసారా? ఆకాశంలో రాకెట్లు పోతా ఉంటాయి. ఆ రాకెట్లు పోయేటప్పుడు ఏం చేస్తుందంటే అది పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తాం. రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, దీనికి షెల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 షెల్స్ ఉంటాయి. ఇదంతా లోపల ట్యాంక్ ఉంటుంది, ఆయిల్ ట్యాంక్ నింపబడి ఉంటుంది. ఇది పైకి వెళ్ళాక దీని బరువు తగ్గాల. అందుకని ఏం చేస్తారంటే ఈ ఆయిల్ ట్యాంక్ నింపబడిన తర్వాత ఈ పైకి వెళ్ళేటప్పుడు ఈ రాకెట్ ఫస్ట్ ఈ చుట్టూతో ఉన్న ఆయిల్ ట్యాంక్ వాడుకుంటుంది కింద దాన్ని. ఇది పైకి వెళ్ళగానే గాలిని దాటి పైకి వెళ్ళగానే ఈ షెల్ వదిలేస్తుంది, దీని బరువు తగ్గిపోయింది. మళ్ళా పైకి సెకండ్ ట్యాంక్ వాడి, థర్డ్ ట్యాంక్, ఫోర్త్ ట్యాంక్. అలాగే ఈ రోజు ఈ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నప్పుడు ఇది నువ్వు పైకి వరకు తీసుకెళ్తా ఉంటుంది. ఆ కింద ఉన్న షెల్లు 2వ భాగంలో వచ్చేలాగా పనిచేస్తుంది, అక్కడి నుంచి 2వ భాగం పనిచేస్తుంది, అక్కడి నుంచి 3వ భాగం పనిచేస్తుంది. అలాగే విశ్వాసం నువ్వు పట్టుకొని నడుస్తున్నప్పుడు అది తీసుకొచ్చి సద్గుణం దగ్గర వదిలిపెడుతుంది. అయితే నువ్వు ఆల్రెడీ విశ్వాసం దాటి వచ్చావు, ఇప్పుడు సద్గుణం కూడా కలుపుకొని పోవాలా. బైబిల్ చెప్తాం, జాగ్రత్తగా చూద్దాం. ప్రవక్త చెప్పిన మాట చెప్తున్నా. దేవదృష్టికరమైన జ్ఞానములు దాని గురించి మాట్లాడతాను. ఎట్లా అంటున్నాడు? మొదటిది విశ్వాసము, అది పునాది. రెండవది విశ్వాసమునకు సద్గుణమును కలుపుకోవలను. ఆమేన్. ఏం చేయాలంట అంటే విశ్వాసము కూడా ఉండాలి, దీనికి సద్గుణం కలవాలి. మొదటిది అలాగ ఉండాలి, రెండోది కలవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సద్గుణములకు జ్ఞానమును, జ్ఞానములకు సహనమును, సహనములకు ఆశ్చర్యక్రమను, ఆశ్చర్యక్రమకు భక్తికి, భక్తికి సహోదర ప్రేమను కలుపుకొని పోవాలి. ఒకదాని మీద ఒకటి యాడ్ అయితేనే నీకు పరిపూర్ణమైన మానవ స్వరూపం వస్తుంది. నాకు ఇది ఉంది కదా అది అక్కర్లేదంటే పరిపూర్ణమైన స్వరూపం రాదు. ఈ రోజు పరిపూర్ణతకు రావాలంటే చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? మొట్టమొదటి నుంచి నువ్వు ప్రతి ఒక్కదాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు నీ కొరకు ఏదైతే ఇచ్చాడో నువ్వు దాన్ని కంపల్సరీగా కలిగి ఉండవలసిన వాడవే ఉన్నావు. కాబట్టి గమనించండి, హోలీ స్పిరిట్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ దిస్ టెంపుల్. ఈ యొక్క దేవాలయాన్ని కట్టేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ ఈ దేవాలయం కడుతున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ ద బిల్డర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఈ యొక్క భవనాన్ని అంటే ఆ పరిపూర్ణమైన మానవ యొక్క స్వరూపాన్ని భవనాన్ని కట్టేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఆ పరిపూర్ణతకు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా ఇవన్నీ నీ లోపలికి ఉన్నట్లయితే ఒక్కొక్కటి నేను పరిపూర్ణతకు తీసుకెళ్ళి వదిలిపెడతా ఉంటాయి. ఆమేన్. హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్సైడ్ అండ్ పర్ఫెక్టింగ్ us. పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చిన తర్వాత మనల్ని సరి చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ హావ్ టు క్రియేట్ ది అట్మాస్ఫియర్. ఈ రోజు మనం ఒక వాతావరణం తయారు చేయాలి. ఎటువంటి వాతావరణం మనం తీసుకురావాలంటే పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చే వాతావరణం మనం తయారు చేయాలి. హల్లెలూయా. ఆ వాతావరణం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి కార్యం చేయగలడు. ఆయన కార్యం చేయాలంటే యూ షుడ్ ఇన్వైట్ హిమ్.
Before inviting him, we should have to create the atmosphere. పరిశుద్ధాత్మ మన దగ్గర రావాలంటే ముందు మనము ఆ రకమైన వాతావరణం కలిగి ఉండాలి. Hallelujah. See, Brother Branham said so many times, why should we sing 3 songs before the message? వర్తమానం కన్నా ముందు మనం ఎందుకంటే 3 పాటలు పాడాలి. To create an atmosphere before the word came. ఆ వాక్యం రావడానికన్నా ముందు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చే విధమైన వాతావరణం కలిగించాలి. That's the reason we are singing songs in the church. ఆ కారణం చేత ఈ రోజు మన సంఘములో పాటలు పాడుతా ఉన్నాం. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It was coming inside of individuals and perfecting them. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడో తెలుసా? గుంపులుగా రావటం. వ్యక్తిగతంగా ఆయన లోపలికి వస్తున్నాడు. ఎవరి లోపలికైతే ఆయన వచ్చాడో ఆయన వారిని సరి చేస్తున్నాడు. ఈ రోజు వధువు అంటే ఎవరంటే ఎవరైతే వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఎవరైతే వ్యక్తిగతంగా వాక్యాన్ని అంగీకరించున్నారో, వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారో వారు వధువై ఉన్నారు. Amen. Amen. Them gathering them like a church. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని దేవుడు ఒక సంఘంగా సమకూరుస్తున్నాడు. Amen. బిల్డింగ్ ఏ పర్ఫెక్ట్ చర్చ్. అదే సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పరిపూర్ణమైన ఆయన యొక్క సంఘాన్ని ఆయన కట్టుకుంటున్నాడు. అకార్డింగ్ టు మాథ్యూస్ గాస్పెల్ 6 he said, I will build my church on this rock. మత్తయి సువార్త 16వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, నేను నా సంఘమును ఈ బండ మీద అనగా ప్రత్యక్షత మీద అనగా క్రీస్తు మీద కట్టుకుంటాను. ఇప్పుడు ఈ దినము దేవుడు ఆ సంఘముల యొక్క చివరి భాగాన్ని కడుతున్నాడు. ఆయన మొదటి భాగం కట్టడంలా ఈరోజు చివరి భాగాన్ని కడుతున్నాడు. ఈ రోజు సంఘం అంతా ఎలా ఉందంటే, సంఘం అంతా ఎలా ఉన్నది కావాల్సిన పైన ఉన్న పరిపూర్ణత రావాలి. ఆ పరిపూర్ణమైన తలరాయి రావాలి. ఆ తలరాయి ప్రత్యక్షత రావాలి. ఆ తలరాయిగా ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమ వచ్చినప్పుడే ఈ పరిపూర్ణమైన పిరమిడ్ ఆ రాయి పెట్టినప్పుడే అది సమాప్తం అవుతుంది. Amen. Let me tell you, when you go back to Ephesian churches, ఎఫ్సి సంఘ కాలానికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఆ దినములో ఏం చేస్తారంటే మేడగదిలో దేవుడు అందరినీ కూర్చోబెట్టి మీరు మేడగదిలో ఉండండి, పైనుంచి శక్తిని పొందుకున్న తర్వాత కిందకి దిగండి. ఈ రోజు మళ్ళా పైనుంచి శక్తి వచ్చేది లేదండి. ఆల్రెడీ దేవుడు సంఘంలో శక్తిని పెట్టున్నాడు. సో దేవుడు మొట్టమొదటి సంఘ కాలంలోనే ఆయన సంఘము లోపలికి తనలో ఉన్న శక్తిని మొత్తం కుమ్మరించాడు. సో వేర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ టుడే ఇన్ ద చర్చ్? వేర్ ఇస్ ద హోలీ స్పిరిట్ టుడే ఇన్ ద చర్చ్? ఈరోజు దేవుడి యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? సంఘంలో ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నది? సంఘంలో ఉన్నది. ఈ రోజు పరిపూర్ణత ఎక్కడి నుంచి రావాలి? సంఘంలో నుంచి రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Was filled by the Holy Spirit in the upper room. ఆ మేడగదిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై. ఆమేన్. వారు దేవుళ్ళలో మొట్టమొదటి సంఘమై ఉన్నారు. 7 సంఘ కాలాల్లో వాడు మొదటి సంఘ కాలమై ఉన్నారు. వారి లోపల దేవుడు తన ఏదైతే మిగతా 6 సంఘ కాలాల్లో చేయాలనుకున్నాడో దేవుడు ఆ సంఘ కాలంలో చేసి చూపించాడు. ఎలాగ ఉంటే దేవుడు యొక్క సంఘమై ఉంటామో ఆయన అక్కడ చూపించున్నాడు. వారు ఎలాగ ఉంటే దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరిస్తాడో దేవుడు అక్కడ చూపించున్నాడు. ఈ రోజు దేవుడు చూపించిన దాన్ని ఆయన మళ్ళా చేయబోతా ఉన్నాడు. Praise the Lord. It came to individual when they are in the upper room. వారు ఆ మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వ్యక్తిగతంగా వచ్చి వారెను. ఎలాగొచ్చింది? The fire was divided like tongues. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి లోపలికి వచ్చి వాళ్ళు నివసించను. వారి నుంచి మళ్ళీ వెళ్ళిపోలేదండి ఆ పరిశుద్ధాత్మ. వారి లోపల నివసించున్నది. అయితే వారి లోపల ఉండి ఆ పరిశుద్ధాత్మ చేసిన పని తెలుసా? ఇట్ పర్ఫెక్ట్ అంట. వాళ్ళని పరిపూర్ణులుగా చేశారు. హల్లెలూయా. The Holy Spirit led them into the perfection. వారి లోపలికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు పరిపూర్ణతలోకి వారు నడిపించున్నాడు. Holy Spirit dwelled in them. వారి పరిపూర్ణతకు నడిపించడమే కాదండి, నడిపించాలంటే దేవుడు పరిశుద్ధాత్మగా వారి లోపల ఉండాలి. ఈ రోజు మనం పరిపూర్ణంగా తయారవ్వాలంటే దేవుడు యొక్క ఆత్మ మన లోపల నివాసం చేయాలి. ఆయన మన నాయకత్వం వహించాలి. ఆయన మన హృదయంలో ఉండాలి. ఆయన మన నడిపించేవాడిగా ఉన్నప్పుడే మనం పరిపూర్ణంగా మారుతాము. Praise the Lord. Let me tell you, they never did sin after that. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు మరన్నడు పాపం చేయలేదు. సో ఇట్ వాజ్ అ సైన్. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటానికి అదొక సూచన ఉన్నది. ఏంటా సూచన? యు కాంట్ డూ ఎనీ సిన్. యు కాంట్ పెట్ ది సిన్.
నువ్వు పాపాన్ని పెంచి పోషించవు, నువ్వు పాపం చేయవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. సో వి మస్ట్ బి ఇన్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫెక్షన్. మనం అటువంటి పరిపూర్ణతలోకి నడిపించవలసిన వారు ఉన్నాం, ఉండవలసిన వారై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దే నెవర్ సిన్, దేర్ సిన్ వాస్ టుక్ అవే ఫ్రమ్ దెమ్. వారికి పాపం చేయలేదు కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పాపం చేయలేదు కాబట్టి వారి పాపములు తీసుకొని పోబడ్డాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ మన లోపలికి ఆహ్వానించినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినట్లయితే ఆయన చేసే మొదటి పని ఏంటి? మన పాపాలు మొత్తం తీసుకెళ్ళిపోతాయి. కడిగేయబడిన మన పాపాలు, తీసేయబడిన మన పాపాలు, అవి మన నుంచి తొలగించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దే ఆర్ ది స్టార్టింగ్ పిల్లర్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఈ యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపానికి వాళ్ళే ఆ యొక్క పునాదులై ఉన్నారు. ఆమేన్. ఈ రోజు మనం ఏ పునాది మీద కట్టబడ్డాం? Apostle Paul. మన మేడగదిలో ఉన్నవారు ఎవరు? ఆమేన్. అపోస్తలులు. వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారు పాపం లేని వారుగా నియమించబడి నిర్ణయించబడి వారి పాపములు కొట్టివేయబడిన తర్వాత వారు యొక్క ఆ పరిశుద్ధ కట్టడంలో దేవుడు యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపంలో వారు ఏమై ఉన్నారంటే పునాదులుగా తయారైనారు. హల్లెలూయా. సో అపోస్తలులు వేసిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ రోజు మనం కట్టబడుతున్నాం. సో మనం బయట కట్టబట్టలేదండి, అపోస్తలుల బోధలోప కట్టబడుతున్నాం. మనం బయట కట్టబట్టలేదండి, ప్రవక్తలు బోధించిన బోధలోపల మనం కట్టబడతా ఉన్నాం. దేవుడిచ్చిన ప్రత్యక్షత లోపే మనం కట్టబడబడతాం. బయట మనము కట్టబడలేదండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మనం వాళ్ళు వేసిన పునాది ఏదైతే ఉన్నదో ఈ రోజు మనం దాని మీదే కట్టబడాలి. Amen. అటు కానీ ఇటు కానీ బయటికి రావద్దు, పరిపూర్ణ దానిపై రావాల్సి ఉన్నవాడు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనము, ఆశానిగ్రహము, భక్తి, సహోదర ప్రేమ, దయ, వీటన్నిటిని కలిపితే వీటన్నిటిని లాస్ట్కి కలిపే ఆ రాయి ఏంటంటే తలరాయి. ఆ తలరాయి అంటాడు, ప్రేమయే తలరాయి. ఈ 7 ఉన్నాయి చూసారా? 7 సంఘకాలములు ఉన్నాయి. 7 సంఘకాలములకు 7 నక్షత్రములు ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మచే తేటపరచబడి ఉన్నాయి. రివీల్డ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మచే తేటపరచబడితే కానీ మనకి అది అర్థం కాలేదండి. కాబట్టి ఆయన చెప్తాను చూడండి, క్రీస్తు దాసునిగా మారుటకు ఇవన్నీ కావాలను. నేను యేసుక్రీస్తులో ఒక దాసుడిగా పనిచేసేవాడిగా ఉండాలన్నా, ఆయన శరీరంలో నేను ఒక భాగమై ఉండాలన్నా, ఆయన శరీరంలో నేను కూడా సహదాసుడిగా ఉండాలన్నా ఇవన్నీ నాకు కావాలి. ఐ వాంట్ దిస్ 7. ఈ 7 నాకు కావాల్సి ఉన్నాయి. క్రీస్తు తన సంఘమును 7 కాలములలో నిర్మించును. ఆయన వధువు స్త్రీ సంఘము. 7 సంఘ కాలముల వలన వధువు ఏర్పడుచున్నది. ఈ కాలంలో కొందరు, ఆ కాలంలో కొందరు, ఆ విధంగా అందరూ కలిసి పిరమిడ్ ఆకారం పొందేదారు. ఏ ఆకారం రావాలి? ఇప్పుడు పరిపూర్ణమైన మానవ స్వరూపం అంటే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం రావాలంటే అన్ని సంఘ కాలంలో వాళ్ళు కలిసి రావాలండి. వారందరూ ముందే ఆ యొక్క ప్రయాణము ప్రారంభించి ఆ యొక్క ప్రయాణం ముగించారు. ఈ రోజు మనము ఆ యొక్క ప్రయాణంలో చిట్ట చివరిలో మనం ఉన్నామండి. ఆమేన్. చూడండి, ఎఫెసు సంఘమును పరిశుద్ధాత్మ కట్టెను, స్ముర్నా సంఘమును దహించిన పరిశుద్ధాత్మ, అంధకార యుగంలో పెర్గమ సంఘమును, తుయితైర సంఘమును వెలిగించింది పరిశుద్ధాత్మ, వధువు నిర్మించింది పరిశుద్ధాత్మ. అన్ని యుగములోను ఆ సంస్థల నుండి కొందరు ఎన్నుకలను ముందుగా నిర్ణయించబడి ఎన్నుకోబడిన ఒక వధువును పరిశుద్ధాత్మ బయటకు పిలిచినది. అన్ని యుగముల్లోనూ పైన ఉన్నది పరిశుద్ధాత్మయే. సో హూ ఇస్ లీడింగ్ us? ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? ఆయన లేకుండా ఏ సంఘ కాలము కట్టబడలేదు, ఆయన లేకుండా ఏ సంఘ కాలము లేనే లేదు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, వ్యక్తిగతముగా ఈ సద్గుణములను కలిగి ఉండవలను. అది సంఘానికి ఇచ్చే సద్గుణములు కాదండి, వ్యక్తిగతంగా మనకి సద్గుణములు. ఇప్పుడు మనం ఆ సద్గుణములు మొత్తం కలిగి ఉన్నట్లయితేనే మనం ఆ యొక్క క్రీస్తు సంఘములో, ఆ యొక్క వధువులో, ఆ యొక్క పిరమిడ్ లో, ఆ యొక్క పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మనం భాగం అవుతాం. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆమేన్. తలరాయి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అను సిమెంట్ దానిని అతుకును. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఇప్పుడు సిమెంట్ ఏం చేస్తాడు? రెండింటిని కలుపుతుందండి. ఈ తలరాయి ఏం చేస్తాడంటే మిగతా వాటిని కలుపుతున్నది. ఈరోజు తలరాయి వస్తే ఇది అతకబడాలి. అదే పరిశుద్ధాత్మ బాప్తిజము. నీళ్ళల్లో బాప్తిజం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఈ 7 గుణలక్షణాలను అతికిస్తుంది. హల్లెలూయా. ఈనాడు అందుకే ఎంత కొరత ఏర్పడింది. ఏం కొరతయ్యా? అతకట్టల్లా ఎవరు. ఇంకా బ్యాడ్జర్ లాగే ఉన్నాం. ఒక బ్యాడ్జర్కి ఇంకో బ్యాడ్జర్కి పొంతన ఉండదు. నేనే, నువ్వే.
ఇలా ఉండగా మనం క్రీస్తులో ఎత్తబడతామా? వినబడలేదు మీరు చెప్పినట్టున్నారు, వినబడన్నా? పొసగట్ల మనకి ఇంట్లో వాళ్ళకే పొసగట్లా, బంధువులకి పొసగట్లా, సంఘంలో పక్కన వాళ్ళకి పొసగట్లా, ఒక సంఘానికి ఇంకో సంఘానికి పొసగట్లా. ఏం చేయాలి ఇప్పుడు? ఇలా ఉండగా మనం ఎత్తబడిలో ఉన్నామని చెప్పచ్చా? కొంచెం ముందుకు వెళ్దాం. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ఆరాధన స్థలం అని వర్తమానం ప్రవర్తించినాడు. మరియు పిరమిడ్ వాటికి ఒక పునాదిగా ఉండి రాజగదిలోకి వెళ్ళును. 7వ గోడ నీవు తాకు ముందుగా ఒక పరిచయ పలుకు వాయబడినట్టు అట్ట ఉన్నది. అక్కడ ఒక వర్తమానికుడు వచ్చి నేను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళును. రాజును పరిచయం చేసిన వాడు బాప్తిజం ఇచ్చి యోహాను, కానీ తలరాయిని వారు విసర్జించింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ తలరాయిని విసిరేశారు. ఈరోజు సంఘాలు కట్టే క్రమంలో ఏం చేశారంటే యేసుక్రీస్తుని పక్కన పడేశారు. సంఘం పెద్దదైపోవాలా, సంఘం పెరిగిపోవాలా, సంఘం విస్తరించాలి, సరిహద్దులు చెరిగిపోవాలా. ఈ పనులు ఏం చేస్తామంటే యేసుక్రీస్తు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. నేను చెప్పిన గతంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ చేస్తున్నది. ఊళ్ళో ఉన్న పెద్దల్ని ప్రముఖులను మొత్తాన్ని పిలుచుకొచ్చి పెద్ద హోటల్లో, 5 స్టార్ హోటల్లో, 5 అంతస్తులో ఆ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, బాగా ధనవంతులు మొత్తాన్ని పిలిచి ఒక 5 కేజీల కేకు, 5 స్టెప్పుల కేకు ఒకటి తయారు చేసింది. ఆ అబ్బాయి మొదటి కూర్చున్న రోజు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, విలేకరులు మొత్తం వచ్చారు, పెద్ద పెద్ద పాస్టర్లు మొత్తం చేరారు. కేక్ నైట్ 11 అయిపోద్ది. అమ్మా నేను కేక్ వద్దామన్నా, కేక్ వద్దాం రెడీ అను. గెస్ట్లు అందరూ వచ్చేసారు, కెమెరాలు మొత్తం రెడీ అయ్యాను, రెడీ టు ఫ్లాష్, ఫోటోలు కొట్టడానికి మొత్తం రెడీ అయిపోయాడు. పిల్లోడు ఎక్కడ? తల్లి చెప్తా ఉన్నది, పిల్లోడు గొడవ చేస్తారని చెప్పి ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. పార్టీ ఎవరి కోసం? బర్త్డే ఎవరిది? కేక్ ఎవరి కోసం? గెస్ట్లు ఎవరి కోసం వచ్చారు? ఏర్పాట్లు ఎవరి కోసం? లేనిది ఎవరు? ఈరోజు సంఘాలు అదే పరిస్థితి. వచ్చింది యేసుక్రీస్తు గురించి బోధిస్తామని, సిలువేయబడిన క్రీస్తుని బోధిస్తామని, అది ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళు బోధించుకోవడం అయిపోయింది. డంబములు పలుకు నోరు వారికి ఇవ్వబడిన. డంబాలు మనం పలకద్దండి. మనకి నోరు ఇచ్చింది దేవుడు స్తుతించడానికి, మహిమపరచడానికి. ఏం చేసినా ఆయన దగ్గరికి పోవాలి. అది ఈ నోరు ఎక్కడ బిగిన్ చేసినా అక్కడికే లాగాల, ఆయన మహిమపరిచిన దగ్గర ఆగాల. చూడండి, దే హావ్ రిజెక్టెడ్ ది క్యాప్స్టోన్. వారు ఏం చేస్తారంటే ఒక తలరాయిని విసర్జించారు, తోసేశారు. దే డోంట్ నో ద పవర్ ఆఫ్ ది క్యాప్స్టోన్. ఆ తలరాయిలో దాగి ఉన్న ప్రేమ యొక్క శక్తి వారికి తెలియటం. వాళ్ళ ప్రేమను తోసేశారు. వాళ్ళు కూడా తలరాయి కదా తోసేశారు. ఈరోజు ఆ తలరాయి లేకుండా నీవు నేను లేము. ఆ తలరాయి లేకుండా ముగింపు లేదు. ఆ కట్టడం ముగిసిపోదు. ఆ తలరాయి పెడితేనే ఆ కట్టడం పరిపూర్ణతకు వస్తుంది. ఆ తలరాయి పెడితేనే దానికి ఒక ఆకారం వస్తుంది. ఆ కట్టడం పెడితేనే అది పరిపూర్ణమైన మానవ స్వరూపం అవుతుంది. కాబట్టి ఈ రోజు ప్రేమ అన్నది ఎంతో విలువైనది. ప్రవక్త అన్నాడు, అది ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. ఎందుకనగా అది విసర్జింపబడిన రాయి, అది చేయబడిన రాయి. కానీ పిరమిడ్ ను సంపూర్తి చేయు రాయి అది. అది లేకపోతే పిరమిడ్ పూర్తి అవ్వదు. ఓన్లీ క్యాప్స్టోన్ కెన్ కంప్లీట్ ద పిరమిడ్. కేవలము ఆ యొక్క తలరాయి మాత్రమే పిరమిడ్ ను పూర్తి చేయగలదు. నథింగ్ కెన్ కంప్లీట్ ఇట్. అది కాకుండా నువ్వు ఎన్ని రాళ్ళు పెట్టినా అది అవ్వదు. ఎవరికి ఆ రాళ్ళు తెచ్చి పెట్టుకుంటాడు దాని మీద. ఇది నా సంఘం అంటున్నాడు. ఇది నా సంఘం కాదండి, దేవుని సంఘం. ఆ కట్టే ఆకారం నాది కాదండి, దేవుడు యొక్క పరిపూర్ణ స్వరూపం. ఆ పడిపోయిన ఆదాము స్వరూపాన్ని మళ్ళీ నిలబెట్టి రెస్టోర్డ్. ఈజ్ రెస్టోరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ ఆడమ్. ఆదాము యొక్క స్వరూపాన్ని దేవుడు మళ్ళా తిరిగి నిలబెట్టి కడతా ఉన్నాడు. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఆ తలరాయి అది 7 సంఘ కాలములను పూర్తి చేయను. ఇట్ విల్ కంప్లీట్ 7 చర్చ్ ఏజెస్. ఆ తలరాయి రాకపోతే 7 సంఘ కాలములు పరిపూర్ణము కావు, పరిపూర్ణము అవ్వలేవు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆ పని చేయాలి. ఓన్లీ ద క్యాప్స్టోన్ కెన్ కంప్లీట్ 7 చర్చ్ ఏజెస్. 7 సంఘ కాలం పూర్తి చేయగలిగింది ఒకటే, అది ఆ తలరాయి మాత్రమే. ఓన్లీ లవ్ కెన్ కంప్లీట్ 7 చర్చ్ ఏజెస్. ఆ తలరాయి ఏమై ఉన్నది? ప్రేమ అయి ఉన్నది. ఆ ప్రేమే 7 సంఘ కాలములను కలపగలిగేది, దాన్ని పూర్తి చేయగలిగేది. అదేదో కాదు, బ్రదర్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్. అదే సహోదర ప్రేమ, అదే దేవుడి యొక్క ప్రేమ. పర్ఫెక్ట్ లవ్ ఆఫ్ అగాపే. దేవుడి యొక్క పరిపూర్ణమైన షరతులు లేని ప్రేమే అగాపే ప్రేమ. ఆ ప్రేమే దాన్ని పరిపూర్ణం చేయగలదు. కాబట్టి ఈ రోజు మన పరిపూర్ణతకు నడిపించేది ఈ యొక్క గుణలక్షణములే. ఆ పరిపూర్ణత మనం నిలబెట్టేది, ఒక ఆకారాన్ని పూర్తి చేసేది ఆ తలరాయి మాత్రమే. కాబట్టి గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ముగిస్తున్నాం, కృపను ఇంకా 7 కలపండి. ఈ మిగిలిన 7 గుణలక్షణములతో పాటు కృపను కూడా కలపండి.
చివరిగా క్రీస్తుండును. ఇవన్నీ ఉన్నాక చివరిగా ఉండేది క్రీస్తు. ప్రేమ, కృప మొదలగు వాటన్నిటిని కలిపిన తర్వాత తలయాయగు క్రీస్తు వచ్చును. ఇవన్నీ కలపకుండా ఆయన వస్తాడా? రాడండి. కాబట్టి ఈ రోజు దేవుళ్ళు నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు అంటే, దేవుడి చేత నువ్వు పరిపూర్ణంగా నడిపించబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క గుణలక్షణములను దేవుని లోపల పెట్టున్నాడని, ఆ గుణలక్షణముల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడని, ఆయన నిన్ను నన్ను సరి చేస్తా ఉన్నాడని, ఇప్పుడు మనందరము ఆ పరిపూర్ణతలోకి ఆయన నడిపిస్తున్నాడు. ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యము. మనల్ని పరిపూర్ణంగా నడిపిస్తున్నది, పరిపూర్ణంగా చేస్తున్నది. ఒక దినము ఆ తలరాయి అతకబడిన తర్వాత ఈ రోజు భూమి మీద ఇక 7వ సంఘకాలం కాదండి. ఇక ఉన్నది ఎవరంటే పరిపూర్ణమైన దేవుని యొక్క వధువు మాత్రమే. అది పూర్తయినదంటే ఇక వధువు భూమి మీద ఉండదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, అది పూర్తయ్యే సమయంలో మనం ఉన్నాం. దేవుడితో మనం కలిసే సమయంలో మనం ఉన్నాం. ఎత్తబడే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి పని జాగ్రత్త, ప్రతి మాట జాగ్రత్త, ప్రతి క్రియ జాగ్రత్త. క్రీస్తును చూపించే విధముగా మనం పరిపూర్ణత చూపించవలసిన వారై ఉన్నాం. దేవుని యొక్క నామానికే నిత్యము మహిమ కలిగినట్లుగా మన యొక్క వ్యక్తిగతమైన జీవితాలని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మనము 7 గుణలక్షణములో ఏ ఒక్కటి మనం కలిగి లేకపోయినా కూడా క్రీస్తుని మనం కలిగి లేని వారమై ఉంటాము. కాబట్టి గమనించండి, 2 Petrus 1:8 ఒక మాట ఉన్నది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అవి ఉన్నప్పుడు ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. ఇవన్నీ ఎవనికి లేకపోవునో వాడు. ఇవన్నీ కలిగి ఉన్నవాడేమో క్రీస్తుని కలిగి ఉన్నాడు, లేకపోయిన వాడేమయ్యాడు? గుడ్డివాడయ్యాడు, మతిమరుపు కలిగి ఉన్నాడు, దూరదృష్టి లేనోడై ఉన్నాడు, వాడు సోమరులై ఉన్నాడు, నిష్ఫలుడై ఉన్నాడు. కాబట్టి ఈ గుణలక్షణములు మనకెంతో ప్రాముఖ్యమైనవి. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఈరోజు ఎటువంటి సంఘాన్ని దేవుడు ఆశపడతా ఉన్నాడంటే తొట్టిల్లని సంఘాన్ని, పడిపోని సంఘాన్ని కట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా, ఏదో ఇరుగ్గానో ఇటుజారిపోయి నన్ను కూడా లోపల పోండి అని కేకలు పెడితే లోపల పోవటం కాదండి. సమృద్ధిగా రెడ్ కార్పెట్ ఇన్విటేషన్. యూ విల్ గెట్ రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ టు ది ఎటర్నిటీ. నిత్యత్వంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ నీ ముందు ఒక ఎర్రని తివాచి పరిచి నీ ఒక్కడే నడిచి వెళ్తా ఉండగా అటుపక్కన ఇటుపక్కన దేవదూతలు నీ యొక్క చేతులు పెట్టుకొని ఆ నిత్యరాజ్యానికి నడిపించేవారు అక్కడ ఉంటారు. ఆమేన్. ఇక్కడ భూమి మీద నువ్వు కష్టాలు పడ్డావు, శ్రమలు పడ్డావు, శోధనలు పడ్డావు, ఇవన్నీ తాత్కాలికమైనవే. నువ్వు పరిపూర్ణతలోకి ఎప్పుడైతే వచ్చావో, పరిపూర్ణమైన దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, అది నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు లోబడ్డావంటే ఆ నిత్యరాజ్యము నీదై ఉన్నది. దాన్ని పొందుకునేంత వరకు నీ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క గుణలక్షణములను నువ్వు వదిలిపెట్టావా నువ్వు జారిపోయినట్టే. కాబట్టి ఈ కాలం వర్తమానము మన పరిపూర్ణతకు నడిపిస్తున్నది. దేవుడు యొక్క ఇచ్చిన 7 గుణలక్షణములు మన పరిపూర్ణతకు నడిపిస్తున్నాయి. అయితే నడిపించేటప్పుడు నువ్వు లోబడిన వారవై ఉండాలి. ఈ 7లో మన దగ్గర ఏమి లేవో మనం సరి చేసుకొని దాని ప్రకారంగా ముందుకు పోయేవారికి మనం ఉందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.